హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న వ్యూయర్స్కి వచ్చేసి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి కొత్తగా క్రియేట్ చేయడం జరిగిందనమాట. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అయిపోండి ఎవరైతే జాయిన్ అవ్వడం లేదో. ఓకేనా గైస్? అలాగే వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి కెనరా బ్యాంక్ నుంచి మనకి కొత్తగా నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి మనకి కేవలం మీరు ఇంటర్ డిగ్రీ అర్హత మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్కి వచ్చేసి. ఓకేనా గైస్? ఇందులో వచ్చేసి మనకి పర్ మంత్ వచ్చేసి మనకి 30,000 స్టార్టింగ్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా గైస్? ఇందులో వచ్చేసి మనకి 3,000 పోస్టెస్ అనేవి వేకెన్సీస్ తీయడం జరిగిందనమాట. బోత్ ఏపీఎన్టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్? వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి ఈ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే మనకి ఈ మంత్ 18th అనేది రిలీజ్ చేశారనమాట. అలాగే మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 21st నుంచి అనమాట. అండ్ మనకి క్లోజింగ్ డేట్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ మనకి ఈ మంత్ 4th వరకు, అంటే నెక్స్ట్ మంత్ 4th వరకు ఉందన్నమాట. ఓకేనా గైస్? అలాగే మనకి ఈ జాబ్లో వచ్చేసి మనకి ఎన్ని వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారంటే మనకి 3,000 వేకెన్సీస్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. అందులో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 200 వేకెన్సీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఎస్టీ వాళ్ళకి 32 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 40 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 54 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 20 వేకెన్సీస్, యూఆర్ వాళ్ళకి 80 వేకెన్సీస్ అనమాట. అలాగే మనకి అవుట్ ఆఫ్ విచ్ వాళ్ళకి వచ్చేసి మనకి హెచ్ఐ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఓసీ వాళ్ళకి 2 వేకెన్సీస్, విఐ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఐడి వాళ్ళకి వచ్చేసి 2 వేకెన్సీస్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. ఓకేనా గైస్? అలాగే మనకి లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి తెలుగు ఆర్ ఉర్దూ వచ్చేసి అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? ఈ జాబ్కి మనకి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసి మీకు ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఆర్ నేపాల్ ఆర్ భూటాన్ అనమాట. ఓకేనా గైస్? అలాగే మీకు ఏజ్ విషయానికి చూసుకున్నట్టయితే మీకు మినిమం వచ్చేసి మీకు 20 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి మీకు 28 ఇయర్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకేనా గైస్? మినిమం వచ్చేసి 20 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ అనమాట ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్టు, అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ చెక్ చేసుకున్నట్టయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి మనకి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. అలాగే విడోస్కి వచ్చి చెక్ చేసుకున్నట్టయితే అందులో మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి అప్ టు 35 ఇయర్స్ వరకు వర్క్ చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకి వచ్చేసి 38 ఇయర్స్ వరకు వర్క్ చేసుకోవచ్చు. 40 ఇయర్స్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వాళ్ళకి వర్క్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫిఫ్త్ చూసుకున్నట్టయితే మనకి పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 యూత్స్ వాళ్ళకి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్టయితే మనకి ఎవరైనా సరే మీకు ఏ డిగ్రీ అయినా కంప్లీట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఏ విభాగం నుంచి అయినా సరే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏ విభాగం నుంచి అయినా సరే మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు ఈ జాబ్కి అనేది మీరు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా గైస్? అలాగే ఈ జాబ్కి వచ్చేసి ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మీకు 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందన్నమాట. మీకు ఎక్కడైతే ఏ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ బ్రాంచ్లోనే వచ్చేసి మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా? అలాగే మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి మంత్లీ స్టిఫెండ్ వచ్చేసి మీకు 15,000 అనేది మీకు ప్రొవైడ్ చేస్తారనమాట ట్రైనింగ్లో వచ్చేసి. ఓకేనా గైస్? అలాగే మీకు కెనరా బ్యాంక్ వాళ్ళు వచ్చేసి మీకు 10,500 అనేది మీకు డైరెక్ట్గా మీకు మంత్లీ అనేది వాళ్ళు అనేది పే చేస్తారనమాట. మిగతా మనకి 4,500 ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి పే చేస్తారనమాట ఈ స్టిఫెండ్ వచ్చేసి. ఓకేనా గైస్? ఈ జాబ్ మీరు ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారంటే ఇక్కడ కనిపిస్తున్న లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళైతే అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట.
అలాగే మనకి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది లేదనమాట. మిగతా అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 500 అనేది పే చేసి వీడియో అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా గైస్, మీకు అలా అప్లై ప్రాసెస్ కావాలితే హౌ టు అప్లై అని కామెంట్ చేయండి. ఓకేనా గైస్, వీడియో నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.